హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచుల ఛానల్కి స్వాగతం. ఈరోజు రొయ్యలు, కోడిగుడ్డు, ములక్కాయ పులుసు అండి. చాలా బాగుంటుంది కర్రీ. ఇదొకటి ములక్కాయ కర్రీ విత్ రొయ్యలు. నేను దానికి కావాల్సిన ముందు తరిగి పెట్టుకున్నాను. ములక్కాయలు, కోడిగుడ్డు కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాను పక్కన. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, ములక్కాయలు అన్నీ తరిగి పెట్టుకున్నాను పక్కన. ఇంకా కర్రీ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. చాలా ఈజీగా ఉంటాయండి నా కర్రీస్ అన్నీ. ప్రాసెస్ ఎక్కువ ఉండదు. ఈజీ వేలో చేస్తూ ఉంటాను. పాన్ వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. కొంచెం గ్రేవీ కర్రీస్ అయితే ప్రాసెస్ ఉంటుంది, కానీ ఇలాంటివన్నీ ఇగురు కూరలు కానీ పులుసులు కానీ చాలా ఈజీగా ఉంటాయి. మెంతి పొడి, పసుపు కామన్గా వేస్తుంటాను. కొంచెం ఇంగువ, నేను పులుపు కూర కాబట్టి వేసాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కోడిగుడ్లు పులుసు అనేసరికి కొంచెం ఉల్లిపాయ ఎక్కువే పడుతుంది. నేను 1.5 తీసుకున్నాను. పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది. చిన్నవి తీసుకున్నాను, నేను 2 తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసాను కదా, త్వరగా మగ్గిపోయినాయి. ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫుల్ స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్టు. సేమ్ ఇదే ప్రాసెస్లో కోడిగుడ్డు ములక్కాయ వండితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయక్కర్లేదు. నేను రొయ్యలు వేసాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొంచెం ఉల్లిబందును కరివేపాకు వేసాను. నా దగ్గర ఉంది కాబట్టి ఇంట్లో వేసాను, లేదంటే పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు. ఇంట్లో ఉంది కాబట్టి వేసాను నేను. అవి కూడా మగ్గిపోయిన తర్వాత ములక్కాయ ముక్కలు, ఒక ములక్కాయ తీసుకున్నాను. కొంచెం ములక్కాయ మగ్గిన తర్వాత మిగతా మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ములక్కాయ మగ్గిపోయినాక టమాటా వేసుకోవాలి. సాంతం మగ్గదులేండి, కొంచెంగా మగ్గుతుంది అంతే. కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవడం. టమాటో కూడా సగం మగ్గిపోయింది. పసుపు, ఉప్పు కొంచెం వేసి కొంచెం సేపు మళ్ళీ మగ్గబెట్టుకోవాలి. కారం, ఇంకా స్పైసెస్ అయిపోయినాయి. ధనియాల పొడి, పెప్పర్ ఒకటి నేను అన్ని కూరలోకి వాడతాను. మీ ఇష్టం, అది హెల్త్కి మంచిదని చెప్పేసి నేను వాడుతుంటాను. అది రొయ్యలు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ధనియాల పొడి 1/2 స్పూన్ వేసాను ధనియాల పొడి. పెప్పర్ కొంచెం, పావు. కొంచెం ఆ మసాలా అంతా రొయ్యలు కూడా పట్టేలా కొంచెం మగ్గించుకోవాలి.
ఇవి మగ్గిపోయినాయి. చింతపండు పులుసు చిన్న నిమ్మకాయ సైజు అంతే. మీకు చూపించినట్లే నేను చింతపండు ఎంత తీసుకున్నానో చిన్న నిమ్మకాయ సైజు, ఎందుకంటే టమాటా వేసాను కాబట్టి తక్కువ. అచ్చంగా చింతపండు అయితే ఎక్కువ పడుతుందండి. ఎక్కువ అలా నాకు ఇష్టం ఉండదు. టమాటా కలిపితేనే ఇష్టం నాకు. అచ్చంగా చింతపండు పులుసు అంటే తినలేను అసలు. వాటర్ పోసుకున్న తర్వాత గుడ్లు కూడా యాడ్ చేసేసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకొని దగ్గరకు రానిచ్చిన తర్వాత కూర దించేసుకొని మళ్ళీ కొత్తిమీర వేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా పల్లె రుచులు ఛానల్ని. బెల్ సింబల్ నొక్కండి. నేను చెప్పట్లేదు, అది వీడియోలో. మా అమ్మాయి భోజనం చేసింది.